వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన హాస్య కథ హనీమూన్ హంగామా వింటారు. ఈ మధ్యనే రిటైర్ అయిన మా విశాఖ స్టీల్ ప్లాంట్ మిత్రులం 6గురం సరదాగా ఆటపాటలతో ఓ రోజు గడపడానికని భార్యలతో కలిసి భీమిలి బీచ్ రిసార్ట్కి వెళ్ళాం. ఉదయం పలహారాలు పూర్తయిన తర్వాత మా ఆర్గనైజర్ సన్యాసిరావు, ఇప్పుడు సరదాగా ఓ చిన్న గేమ్, జీవితంలో మీకెదురైన తమాషా సంఘటనని ఒక కథలాగా చెప్పాలి. ముందుగా ఎవరు చెప్పాలో లాటరీ తీసి నిర్ణయిద్దాం, ఓకే అంటూ ఆ లాటరీ తీసే బాధ్యతను మా ఆవిడికి అప్పచెప్పాడు. చిన్న చిన్న చీటీల మీద పేర్లన్నీ తానే రాసి ఓ డబ్బాలో పడేసి గిలకరించి వాట్లోంచి ఓ చీటీ తీసింది మా ఆవిడ. నా మీద ప్రేమ మరీ ఎక్కువైపోయింది కాబోలు నా పేరున్న చీటీ తీసి తన పతిభక్తిని మరోసారి చాటుకుంది మా ఆవిడ. ఏ రాజేష్, నువ్వు నోరు విప్పడానికి మీ ఆవిడే పర్మిషన్ ఇచ్చేసింది, విజృంభించవాయ్ అంటూ నా వంక నవ్వుతూ చూశాడు రాఘవ. నేను ఏం చెప్పాలో తోచక మౌనంగా కూర్చుండిపోవడం గమనించిన మా ఆవిడ, మన హనీమూన్ హంగామా ఉంది కదా, అదేనండి మన ఊటీ ప్రయాణం, అది చెప్పండి అంటూ నాకు సహకరించే ప్రయత్నం చేసింది. హనీమూన్ హంగామా హిలేరియస్, వా వా వా, గ్రేట్ సబ్జెక్ట్, చెప్పరా బాబు. ప్రయాణంలో కూడా ప్రణయమా? మా చెల్లెమ్మే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేశారు కదా, ఇంకనూ భయమేలా, చెప్పరా చెప్పు అంటూ మిగిలిన వాళ్ళంతా తలో రకంగా నన్ను ఆట పట్టిస్తూ ప్రోత్సాహపూర్వకంగా నా వంక చూశారు. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా అంటూ మా ఆవిడ వంక కొంత ఇబ్బందిగా చూశాను. అది తమాషా సంఘటన కాబట్టి చెప్పమంటున్నానండి. మన పెళ్లి జరిగిన 4వ రోజున విశాఖపట్నం నుండి ఊటీ వెళ్ళడానికి మద్రాసులో మెయిల్లో రిజర్వేషన్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి చెప్పండి అంటూ నాకు లీడ్ కూడా అందించింది. ఇహ తప్పదన్నట్టు ముఖం పెట్టి గొంతు సవరించుకుని, ఆ వేళ ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇద్దరం VIP సూట్ కేసులు సర్దుకున్నాం అంటూ ప్రారంభిస్తూ ఉంటే, పెళ్ళయ్యాక మొదటి సంక్రాంతి పండక్కి మా పుట్టింటి వాళ్ళు మన ఇద్దరికీ చెరోటీ కొనిచ్చారు, అంతేగాని మనం హనీమూన్ బయలుదేరే సమయానికి మనకేమీ VIP సూట్ కేసులు లేవు. మీ అక్కగారిని ఆవిడ దగ్గరున్న ఫారిన్ సూట్ కేసు ఓసారి ఇవ్వమని అడిగితే ఇవ్వను పొమ్మంది, గుర్తులేదు. అక్కడికి ఏదో ఆవిడ గారు పుట్టడమే ఫారిన్ సూట్ కేసుతో పుట్టినట్టు, మనం సీనారేకు డబ్బా పెట్టెలతో పుట్టినట్టు మాట్లాడింది. అందుకని మీ ఇంట్లో ఉన్న క్రీస్తు పూర్వం నాటి దిక్కుమాలిన లెదర్ సూట్ కేసులు చెరొకటి సర్దుకున్నాం అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూ నాకు అడ్డు తగిలింది. సరే సరే, చెరొక లెదర్ సూట్ కేసులోనూ బట్టలు సర్దుకుని ఇంకో ప్లాస్టిక్ బుట్టలు మంచినీళ్ల సీసా, తువ్వాళ్ళు, తిండి పొట్లాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అంటూ ఉండగా, నిజానికి నా సూట్ కేసు ఆ వేళ సర్దుకోలేదు, ఆ ముందు రోజే సర్దుకున్నాం. మనం బయలుదేరే రోజు తిథి మంచిది కాదని మీ అమ్మగారు నిర్ఘ్యం పెట్టమన్నారు. అందుకని నా సూట్ కేసుని ఆ ముందు రోజు సాయంకాలమే మనం స్టేషన్కి వెళ్లే దారిలో దొండపర్తి జంక్షన్లో ఉండే బంగారయ్య మాస్టర్ ఇంట్లో పెట్టాం, గుర్తులేదు అంటూ మాటలకు అడ్డొచ్చింది. అవునవును నిజమే, విషయాలన్నీ నీకే బాగా గుర్తున్నాయోయ్, నువ్వే చెప్పకూడదు అంటూ మా ఆవిడ వంక చూశాను. లేదు లేదు, అప్పటికప్పుడు కథలల్లి చెప్పడంలో మీ తర్వాతే ఎవరైనాను, మీరే చెప్పండి బాబు అంటూ కాస్త వ్యంగ్యంగా ముఖం పెట్టి మరీ నన్ను ప్రోత్సహించింది. సరే, మధ్యాహ్నం 1 గంటకు మద్రాసు మెయిల్కి బయలుదేరి వెళ్ళాలి కదా అని తొందరగా లంచ్ కానిచ్చాం అంటూ ఉండగా, అబ్బబ్బా అప్పుడే భోజనాలు కాదండి, ఆ ముందు రోజు మీరు కొన్న బూట్ల సంగతో కరిచేస్తున్నాయని షాపులో రిటర్న్ చేసి ఇంకో జత తెచ్చుకుంటానని బయలుదేరి దారిలో మనీ పర్సు పారేసుకుని వెనక్కొచ్చారు, మర్చిపోయారా అంది అసహనంగా ఆమె వంక చూస్తూ. మన హనీమూన్ ప్రయాణం గురించి చెప్పడానికి అవన్నీ ఎందుకు అన్నాను నేను. మీరెంత జాగ్రత్త పరులో మీ మిత్రులకు తెలియాలి కదండీ, అందుకని చెప్పమంటున్నాను పెదవి అదోలా చిట్లిస్తూ అంది. ఆ తర్వాత తొందరగా భోజనాలు ముగించాం
అంటూ ఉంటే మళ్ళీ నా మాటలకు అడ్డుపడుతూ, ఆ ఆ సంగతి అలా తేల్చి పారేయకండి. భోజనం చేస్తుంటే మీకు పొలమారింది కదా, మీ అమ్మగారు మీ నెత్తి మీద నీరు జల్లుతూ ఆశీర్వదిస్తూ ఉంటే నీ క్లాస్మేట్ మంజులు తలుచుకుంటోందేమోరా అన్నయ్య అంటూ మీ చెల్లెలు మిమ్మల్ని ఆట పట్టించింది కదూ. అప్పుడు మీరు మీ చెల్లెలు వంక కొరకొరా చూస్తూ, ఇప్పుడు అవన్నీ అవసరవుటే అంటూ గదమాయించారు. నేను మీతో మెల్లిగా మంజులెవరండి అని అడిగితే, తర్వాత చెప్తానులే అంటూ దాటేశారు. అలా దాటేసి 35 సంవత్సరాలు అయిపోయింది. ఆ మంజులెవరు, అది మిమ్మల్ని ఎందుకు తలుచుకుందో అన్న విషయం నాకిప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోయిందండి అంటూ ముక్కు గట్టిగా ఎగబీల్చి ముఖం తుమ్మల్లో పొద్దుగూకినట్టు పెట్టింది మా ఆవిడ. అబ్బా, అందులో సమస్యగా మిగిలిపోవడానికి ఏముంది? మంజుల నా క్లాస్మేట్ అని అప్పుడే చెప్పాను కదా. కొంత అసహనంగానే అన్నాను. అది చెప్పారు కానీ ఆ టైంలో అది మిమ్మల్ని ఎందుకు తలుచుకుందో ఇప్పటికీ మీరు నాకు చెప్పలేదు. అదెందుకు నన్ను తలుచుకుందో నాకేమి తెలుస్తుంది? దాని అడ్రస్ ఇస్తాను, వెళ్ళి అడుగు. ఇంతకీ మన హనీమూన్ కథ చెప్పనా వద్దా అంటూ కొంత గొంతు మార్చి చిరాగ్గా చూశాను. చెప్పండి చెప్పండి, నా మీద చిరాకుతో కథ మానేస్తే ఎలా? అదండి, మొత్తానికి భోజనాలు అయిన తర్వాత 30 రూపాయలకి రిక్షా మాట్లాడుకుని మద్రాస్ మెయిల్ టైంకి వాల్తేరు స్టేషన్కి చేరుకున్నాం. అన్నానో లేదో, మీరు దారిలో జరిగిన అసలు సంగతి చెప్పనేలేదు అంటూ అడ్డుపడింది మళ్ళీను. ఏమిటి? దారిలో ఏమి జరిగింది? నాకేమీ గుర్తులేదు. దొండపర్తిలో ఉన్న బంగారయ్య మాస్టర్ ఇంట్లో నిర్ఘ్యం పెట్టిన నా సూట్ కేసు తీసుకోకుండానే ముందుకొచ్చేశాంగా. న్యూ కాలనీ దాకా వచ్చాక నాకు జ్ఞాపకం వస్తే నేను కదూ గుర్తు చేశాను. మీకు అసలు గుర్తే లేదు. అప్పుడు మళ్ళీ రిక్షా వెనక్కి మళ్ళించి వెళ్ళి దాన్ని తెచ్చుకొచ్చాం. సీత, మన హనీమూన్ ప్రయాణంలో జరిగిన తమాషా చెప్పడానికి ఈ వివరాలన్నీ అవసరమా? అవసరమా అంటున్నాను అంటూ కాస్త సీరియస్గా ముఖం పెట్టి అడిగా. మీరలా సీరియస్ అయిపోకండి. పెళ్ళైనప్పటి నుంచి ఇవాల్టి వరకు, అంటే ఈ 35 సంవత్సరాల్లోనూ మీ నిర్వాకాలు ఎలా ఉన్నాయో మీ ప్రాణ స్నేహితులందరికీ కూడా తెలియాలి కదా, అందుకన్నమాట. పర్వాలేదు, అందరూ మనవాళ్లే ఇక్కడ అంటూ చిలిపిగా నవ్వేసింది. అరే రాజేష్, అలా బాధపడిపోకురా. మనం అందరం ఒక్కలాంటి వాళ్ళమే. మన భార్యలు మన వేళ్లు పట్టుకుని ఇంతకాలం జాగ్రత్తగా నడిపించడం వల్లే ఉద్యోగాలు పూర్తి చేసుకుని ఇలా ఒడ్డున పడ్డాం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు రోయ్, మా శ్రీమతి అభిప్రాయం కూడాను అంటూ తన భార్య వంక చూశాడు వామనమూర్తి. సరే సరే, మొత్తానికి ఎలాగైతేనే సమయానికి వాల్తేర్ స్టేషన్ ప్లాట్ఫారం మీదకి చేరుకున్నాం అంటూ నేను వాక్యం ముగించాను. ఆగండి, మనం స్టేషన్లో రిక్షా దిగాక మీరు లైసెన్స్ కూలీతో గొడవ పడ్డారు, అది చెప్పండి. మనం అసలు లైసెన్స్ కూలీని పెట్టుకోలేదు కదే. పెట్టుకోనప్పుడు వాళ్లతో గొడవ గురించి చెప్పడం ఎందుకు అన్నాను ముంచుకొస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ. అదేమీ ఆవిడ పట్టించుకోకుండా, అదే కదా మన కథకి కీలకం కాబోతోంది అంటూ గర్వంగా నా వంక చూసింది. చెప్పరా రాజేష్, అది చాలా కీలకం అంటోంది మీ ఆవిడ, చెప్పు చెప్పు అన్నాడు నిరంజన్ కూడా కలగజేసుకుంటూ. మా 2 సూట్ కేసులు బుట్ట మోసుకొచ్చి మద్రాస్ మెయిల్లో S3 కంపార్ట్మెంటులో మా బెర్తుల దగ్గర పెట్టడానికి 20 రూపాయలు అడిగాడు లైసెన్స్ కూలి. నేను తల కూలీ స్టాండర్డ్ రేటు 10 రూపాయలే ఇస్తాను అన్నాను. వాడు ససేమిరా రానన్నాడు. రాకపోతే స్టేషన్ సూపరింటెండెంట్కి రిపోర్టు చేస్తానని బెదిరించాను. అలా అంటూ ఉండగా నా మాటలకి మా ఆవిడ మళ్ళా అడ్డుపడుతూ మిగిలిన వారి వంక తిరిగి, రిపోర్టు చేస్తానని బెదిరించగానే లైసెన్స్ కూలీలందరూ రెచ్చిపోయి మా ఆయన మీద తిరగబడ్డారు. మీ లగేజీ మేము మోసుకెళ్ళం అంటూ మా మీద సమ్మె ప్రకటించారు. ఇక చేసేదేమీ లేక ట్రైను వెళ్ళిపోతుందేమోనన్న గాబరాతో మా ఆయనగారు 2 సూట్ కేసులు, నేను ఆ ప్లాస్టిక్ బుట్ట మోసుకుంటూ ఆపసోపాలు పడుతూ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ మీదకి చేరుకునేసరికి రైలు మెల్లిగా కదులుతోంది. మా ఆయన నన్ను బుట్టతో సహా భోగిలోకి తోసేసి ఆయన కూడా ఎక్కేసి బరువుగా ఊపిరి తీసుకున్నారు. ఇంకా మీరు చెప్పండి అంటూ గడగడా మాట్లాడేసి ఆయాసం తీర్చుకునేందుకు ఆగింది.
మా ఆవిడ ఓ పక్క నుండి నా గాలి తీసేస్తోందని అర్థమవుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి నాది. కక్కలేని మింగలేని కోపాన్ని ఉగ్గబట్టుకుంటూ సంయమనం కోల్పోకుండా మళ్ళా కథ చెప్పడం ఆరంభించాను. మేమెక్కిన మరు నిమిషంలోనే రైలు వేగం పుంజుకుంది. మా సూట్ కేసులు ఈడ్చుకుంటూ మా బెర్తుల దగ్గరికి వెళ్ళాం. అప్పటికే మా 2 బెర్తుల్లోనూ ఎవరో పక్కలు పరిచేసుకుని పడుకున్నారు. నేను జేబులోంచి నా టిక్కెట్టు తీసి నంబర్లు మరో మాటు చెక్ చేసుకుని పడుకున్న వాళ్ళని లేపే ప్రయత్నం చేశాను. హబ్బే, వాళ్ళిద్దరూ లేవలేదు సరికదా. హిందీలో ఏదో గట్టిగా అరుస్తూ మళ్లీ పడుకుండిపోయారు. ఎదురుగా కూర్చున్న ఒక ఆసామి, కొంచెం సేపట్లో టీటీఈ చెక్కింగ్కి వస్తారండి, ఆయనకి రిపోర్టు చెయ్యండి అంటూ నన్ను అనునయించి తాను కాస్త పక్కకు జరిగి మా ఇద్దరికి కూర్చోవడానికి అక్కడ చోటు చూపించాడు. ఓ పావుగంట తర్వాత టీటీఈ మా దగ్గరకొచ్చాడు. అలా అంటూ ఉన్నానో లేదో మా ఆవిడ చిరునవ్వుతో నా మాటలకి మళ్ళా అడ్డుపడుతూ అందరి వంక తిరిగి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది కథలో అసలు ట్విస్ట్ అంతాను అంటూ నా వంక ఎగతాళిగా చూసింది. ఏం జరిగింది తొందరగా చెప్పరా, ట్విస్ట్ ఏమిటో అన్నాడు రాఘవ. నా జేబులోని టిక్కెట్టు తీసి టీటీఈకి అందిస్తూ, మా బెర్తుల్లో ఎవరో పడుకున్నారు సార్, లేపితే హిందీలో గసిరేస్తున్నారు అంటూ కాస్త గట్టిగానే చెప్పాను. టీటీఈ పెద్దాయన, సుమారు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. నా చేతిలోని టిక్కెట్టు తీసుకుని 2 నిమిషాలు దాని వంక నా వంక చూపులు మార్చి మార్చి చూశారు. తర్వాత మా ఆవిడ మెళ్ళోని పసుపు తాడుతో కట్టి ఉన్న పుస్తెలు వంక చూస్తూ, మీకీ మధ్యనే పెళ్ళయిందా అని చిరునవ్వుతో అడిగారు. అవును సార్, 4 రోజులయింది. హనీమూన్కని బయలుదేరాం. మద్రాసు వెళ్ళి అక్కడి నుండి ఊటీ వెడతాం అంటూ కాస్త గర్వంగా చెప్పాను. కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడు అని మన తెలుగులో సామెత ఉంది. దాన్ని ఇప్పుడు మనం కొత్త పెళ్లి కొడుకు రైలెరగడు అంటూ మార్చుకోవాలి. మద్రాసు మెయిలు, కలకత్తా మెయిలు ఈ 2 ఈవేళ మన వాల్తేరులోనే క్రాసింగు. మద్రాసు వెళ్లే మెయిల్ అక్కడ 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. మీరు 3వ నంబర్ ప్లాట్ఫారం మీది హౌరా వెళ్లే మెయిల్ ఎక్కేశారు. ఇప్పుడు పరిగెత్తే రైల్లోంచి దూకడం సాధ్యం కాదు కాబట్టి విజయనగరంలో దిగి వెనక్కి వాల్తేరు వెళ్ళిపోండి అంటూ నవ్వుతూ ముందుకు నడిచి వెళ్ళిపోయాడు. మాటలు ముగించి ఓ చిరునవ్వు ముఖానికి పులుముకున్నాను నేను. విన్నారు కదా మా ఆయన నిర్వాకం. విజయనగరంలో రైలు దిగి ఆ సాయంకాలానికి మళ్ళీ వాల్తేరు చేరుకున్నాం. అలా క్యాన్సిల్ అయిపోయిన మా హనీమూన్ ప్రయాణం మళ్ళీ 9 నెలల తర్వాత కానీ సాధ్యపడలేదు. అది కూడా నాకు నెల తప్పిన నెల్లాళ్ల తర్వాత అంది మా ఆవిడ చిలిపిగా నవ్వుతూ. నేను మా ఆవిడ వంక ఉక్రోషంగా చూస్తూ, ఈ కథలో లైసెన్స్ కూలీతో గొడవ పెద్ద కీలకమన్నావు కదా, ఏమిటో అది కూడా చెప్పు మరి అన్నాను. మహానుభావ, ప్రణయయాత్రలో కూడా 10 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డారు. కానీ వాడు అడిగిన ఆ 20 రూపాయలు ఇచ్చేసి వాడి నెత్తిమీద మన లగేజీ పెట్టేసి వాడి వెనకాలే గొర్రెపిల్లల్లా వెళ్ళుంటే వాడు మనల్ని తిన్నగా తీసుకెళ్లి మద్రాస్ మెయిల్లో మన భోగిలో ఎక్కించి కూర్చోపెట్టుండేవాడు కదా, ఏమంటారు అంది చిరునవ్వుతో. నేను ఏడవలేక నవ్వుతూ, సీత, నువ్వు ఆ లాటరీ తీసేటప్పుడు నా కర్మగాలి కథ చెప్పడానికి నా పేరే రావాలా చెప్పు అన్నాను ఉడుక్కుంటున్నట్టు మొహం పెట్టి. రాక చస్తుందా, నేను అన్ని చీటీల మీద మీ పేరే రాశాను కదండి మరి అంది ముసిముసిగా నవ్వుతూ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన హాస్య కథ హనీమూన్ హంగామా విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.